నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం సైబరాబాద్కి సంబంధించి ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ సార్ అయితే ప్రస్తుతం మనతో పట్టున్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా 31st నైట్ ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు అన్నీ కూడా సార్ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ప్రతి న్యూ ఇయర్కి కానీ అంటే చాలామంది చనిపోతూ ఉంటారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ న్యూ ఇయర్కి సంబంధించి? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో పోయిన సంవత్సరం నాకు తెలిసి అయితే సైబరాబాద్ లిమిట్స్లో యాక్సిడెంట్ కాలేదు, కానీ పోయిన సంవత్సరం కూడా అన్ని ఫ్లైఓవర్స్ ఓపెన్ చేసాము. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఫ్లైఓవర్స్ క్లోజ్ ఉంటుండే, బ్యారికేడ్స్ చేసి క్లోజ్ చేస్తుండేది. ఇంకోటి జిగ్జాగ్ కూడా ఏర్పాటు చేస్తుండేది. ఈసారి పోయిన సంవత్సరం నాకు తెలిసి లేదు, ఎందుకంటే నేనే ఉన్నాను అప్పుడు. సో ఈసారి కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే మేము ప్రజలకి కోరేది ఏంటంటే, మీరు 31st నైట్ ఎంజాయ్ చేయండి, కానీ పరిమితుల్లో చేయమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బార్ యజమానులు ఎవరైతే ఉన్నారో, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్కి ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు వాళ్ళకి డ్రైవర్స్ ఉన్నారా చెక్ చేసుకోమనండి. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కనుక తాగకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా చెక్ చేసుకోమని ఓనర్స్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో అది ఫాలో అయ్యేది ఉంటే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ అవకాశం తగ్గేది ఉంది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ లేకపోయినట్లయితే కనుక యాక్సిడెంట్లు కూడా జరిగేదానికి అవకాశం లేదు, ఆస్కారం తక్కువ. సార్ అంటే దీన్ని చూసుకుంటే చాలా డ్రంక్ అండ్ డ్రైవ్స్ పాయింట్స్ కూడా ఎన్ని చెకింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది సార్ ఈ సైబరాబాద్కి సంబంధించి? సైబరాబాద్ లిమిట్స్లో 37 అరేంజ్ చేస్తున్నాము, ఓన్లీ మాదాపూర్ డివిజన్లో. సేమ్ మేడ్చల్ డివిజన్లో కూడా 32 చేస్తున్నాము, టోటల్ 69. ఓకే. జరిమానాలు 10,000 కావచ్చు, అదేవిధంగా 6 నెలలు జైలు శిక్ష కావచ్చు, ఇలాంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ముఖ్యంగా యువకులకి సో దీని గురించి ఏం చెప్తారు సార్? యువకులందరినీ కూడా ఉత్సాహం ఉంటుంది. డ్రింక్ చేసినాక మనకి కాన్షియస్ కూడా తగ్గిపోతుంది. సో కాబట్టి పర్మిటబుల్గా డ్రింక్ చేయండి, డ్రైవర్ని పెట్టుకోండి, లేదంటే క్యాబ్స్ ఇంకా ఇతరత్ర ఉన్నాయి, వాటిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూటిలైజ్ చేసుకొని ఇళ్ళకి సేఫ్గా చేరాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇంటికాడ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మీ యొక్క రాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి సేఫ్గా ఇంటికి చేరాలని కోరుకుంటా ఉన్నాము, పర్మిటబుల్గా డ్రింక్ చేయమని. రైట్. ఇదంతా ఈ పీరియడ్ ఆఫ్ టైం అంతా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? అదే బార్లు కానీ అదేవిధంగా వైన్ షాపులకు కానీ ఏ టైమ్ ఆఫ్ లిమిట్ వరకు ఉంటుంది సార్ మామూలుగా? బార్ అండ్ రెస్టారెంట్స్కి ఈవెంట్స్కి అన్నిటికీ కూడా 1 o'clock వరకు ఉంది యాక్చువల్లీ. సో 12 గంటలకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది, ఆ తర్వాత 1 hour వరకు ఉంటుంది. ఆ తర్వాత ఎట్లాగూ 100% క్లోజ్ అయిపోతాయి అన్నీ కూడా, బార్స్ రెస్టారెంట్స్ అన్నీ కూడా. సో వాళ్ళు సేఫ్గా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని కొత్త సంవత్సరంలో వాళ్ళ ఇంటికి సేఫ్గా చేరుకోవాలని నేను అందరి యువకుల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ట్రాఫిక్ రూల్స్ క్లియర్గా ఉన్నాయి, ప్రతి చోట చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. మద్యం సేవించే వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని కూడా సాయి మనోహర్ సార్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది.